దేవుడు మనతో మాట్లాడాలి. ప్రతి విషయంలో మనము చక్కని ఆత్మ సంబంధమైన వరములతో ముందుకు సాగాలని ప్రభువుని మీకు తెలియజేస్తున్నాను. ఒక లేఖన భాగాన్ని చదువుకొని మనము ముందుకు వెళదాం. ఒక లేఖన భాగాన్ని చదువుకొని దేవుని వాక్యం నుంచి ముందుకు వెళ్దాం. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 32వ వచనంలో ఇలా రాయబడింది: విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారై ఉండిరి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. చాలా చక్కని మాట ఇక్కడ మన కొరకు రాయబడింది. ఆ మాట ఏంటంటే, విశ్వసించిన వారందరూ ఏకాత్మను ఏక హృదయమును గలవారై ఉండిరి. మనము ఆలోచన చేస్తే మన జీవితాల్లో మన విశ్వాసము మన ఆత్మలను మరి ఆ రెండు ఆత్మలుగా విడగొడుతుంది. ఒకటి మన వారం చెప్పుకున్నాం కదా, ఒకటి పరిశుద్ధాత్మ, రెండవది దురాత్మ. కానీ దేవుడి లేఖనాన్ని బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను, విశ్వసించిన వారందరూ ఏకాత్మతో ఉండాలి. కింద చదువుకుంటూ వెళ్తే ఈ యొక్క వచనాల్లో ఒక చక్కని జంట మనకు కనబడుతుంది. ఆ జంటే అననీయ సప్పీరా. ఈ అననీయ సప్పీరా గురించి మరి చాలా సందర్భాల్లో మనము కొద్దిగా మరి ఈ వాక్యాన్ని మనం పరిశీలిస్తూ ఉంటాం. కానీ ఈ దినము ఈ అననీయ సప్పీరా వారి జీవితంలోంచి ఒక గొప్ప పాఠము మనం నేర్చుకోవాలని ప్రభు మనల్ని ప్రేరేపిస్తూ ఈ మాటలను మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఏక ఆత్మ మరి ఎలాంటి కార్యాలు చేస్తుందని దేవుని వాక్యం బట్టి మనము చూద్దాం. ఎందుకంటే ఆ 4వ వచనంలో, ఆ 4వ అధ్యాయము ఆ యొక్క చూడండి, కింద ఒక మాట రాయబడింది: మనుష్యులతో అబద్ధం ఆడలేదు, నీవు దేవునితో అబద్ధము ఆడితివి. దేవుని నామానికి స్తోత్రం. ఎందుకు ఆ 4వ వచనం, 5వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట అపోస్తలుడైన పేతురు గారు మరి ఈ అననీయ సప్పీరాలతో చెప్పాడని ఆలోచన చేసినప్పుడు, మనము సహవాసం చేసేది మనుషులతో కాదు. ముఖ్యంగా జ్ఞాపకం ఉంచుకోండి. దేవుని నామానికి స్తోత్రం. మీరు అనుకుంటూ ఉండొచ్చు, ఇక్కడ ఉన్న సంఘంతో మనం సహవాసం చేస్తున్నామని. సంఘం అంటే ఎవరు? మనుషులు. కానీ యాక్చువల్గా చెప్పాలంటే మనం సహవాసం చేసేది మనుషులతో కాదు. ఎవరితో సహవాసం చేస్తున్నాం? దేవునితో సహవాసం చేస్తున్నాం. అందుకు అక్కడ ఒక మాట రాయబడి ఉంది, మనుషులతో అబద్ధం ఆడట్లేదు నీవు. ఎవరితో అబద్ధం ఆడుతున్నావు? దేవునితో అబద్ధం ఆడుతున్నావు అని రాయబడింది. కాబట్టి ఈ అననీయ సప్పీరా విషయంలో జరిగిన అక్కడ ఆ విషయాలన్నీ మనము ఈ దినము పరిశీలన చేసుకొని ఆ వాక్యంలోనికి త్వరగా ముందుకు వెళ్దాం. చూడండి, ఆ 32వ వచనం నుంచి ఇలా రాయబడి ఉంది, మనం చదువుకుందాం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సముష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. వాడు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టరు కనుక వారిలో ఎవరికిని కొదువ లేకపోయాను. దేవుని నామానికి స్తోత్రం. ఈ లేఖన భాగాన్ని కనుక మనం చదువుకుంటే, అక్కడ ఆ సంఘములో, అంటే ఆ ఆది సంఘములో, అక్కడ ఉన్న అపోస్తుల సంఘంలో ఎలా ఉందంటే, దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను అని రాయబడి ఉంది. దేవుని నామానికి స్తోత్రం. చూడండి, ఇప్పుడు మనలో కొంతమంది పేదవారు, కొంతమంది ధనికులు, కొంతమంది ఉద్యోగం గలవారు, కొంతమంది రకరకాల పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాం. కానీ ఆ దినాల్లో అంట దైవ కృప అందరి మీద ఎలా ఉందంట? అధికముగా ఉంది. దేవుని నామానికి స్తోత్రం. ఆదిమ సంఘము
అంటే ఆ పాత నిబంధన నాటి ఆదిమ సంఘము కాకుండా కొత్త నిబంధన నాటి ఆదిమ సంఘములో ఎలా ఉంది దేవుని యొక్క కృప అంటే అందరి మీద ఎలా ఉంది, అధికముగా ఉన్నది. కాబట్టి అందులో భూములు ఉన్నవారు, ఇండ్లు ఉన్నవారు, ధనం ఉన్నవారు వారందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటంటే అక్కడున్న తమకు కలిగినదంతయు సమిష్టిగా ఒక చోట పెట్టి ఎవరు అవసరత కొలిది, ఎవరు అక్కర కొలిది వారికి ఇద్దామని ఒక చక్కని నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. తీసుకున్నప్పుడు అక్కడ మరి ఈ అననీయ సప్పీరా అనే ఒక జంట, అంటే భార్య భర్తలు అదే సంఘంలో ఉన్నారు. ఈ సంఘంలో ఉన్న అననీయ సప్పీరాలు ఆ దేవుని మాటకు ప్రేరేపింపబడ్డారు. దేవుని నామానికి స్తోత్రం. మీరు ఆలోచన చేయండి ఇక్కడ జరుగుతున్న సందర్భము. 5వ వచనం నుంచి చూడండి, 5వ అధ్యాయం 1వ వచనం నుంచి. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సంఘములో అధికమైన కృప ఉంది. ఆ కృప పొందుకున్న వారిలో ఈ అననీయ సప్పీరాలు కూడా ఉన్నారు. ఈ అననీయ సప్పీరాలు ఉన్నప్పుడు అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే అందరినీ పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తుంటే ఇక్కడ ఈ అననీయ సప్పీరాలని దురాత్మ ప్రేరేపిస్తుంది. ఏమని ప్రేరేపిస్తుందని ఆలోచన చేస్తే వారు కూడా ఒక విధమైన కోరికతోటి అక్కడ వారి పొలం అమ్మి మరి ముందుకు రావడానికి వారు ముందుకు వచ్చారు. ఏంటని ఆలోచన చేస్తే అక్కడ రాయబడిన మాట, భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. ఈ దినము అననీయ సప్పీరాల గురించి ఒక 10 ఆత్మీయ విషయాలు మీకు తెలియజేస్తాను. అంటే వారిని ఉద్దేశించి ఎలా ఉండకూడదు, ఒకవేళ ఉంటే ఏమవుతుంది అన్నది ఈ దినము మనం నేర్చుకోవాల్సిన వాక్య భాగం అని ప్రోపర్ మీకు తెలియజేస్తున్నాను. మొదటిది చూడండి, వాడు భార్య ఎరుకనే కొంత దాచి దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. దేవుని నామానికి స్తోత్రం. మొదటిది ఏంటంటే సంఘములో వేషధారణ. అక్కడ మనం ఆలోచన చేస్తే అతను అందరిలాగే ఉన్నాడు, తన భార్య కూడా అందరిలాగే ఉంది, కానీ పైకి ఎలాంటి మనస్తత్వం ఉందంటే వేషధారణ. ఆ వేషధారణ ఏం చేస్తుందంటే ఆ కొద్దిగా అమ్మి కొద్దిగా తెచ్చి ఏం చేశాడంటే తన యొక్క విధానాన్ని అంతటిని పాడు చేసుకున్నాడు. ఇప్పుడు అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, ఇందా చదువుకున్నాం కదా, నువ్వు మనుషులతో అబద్ధం ఆడట్లేదు కానీ ఎవరితో అబద్ధం ఆడుతున్నావు? దేవునితో అబద్ధం ఆడుతున్నావు. వేషధారణ మన జీవితంలో మనము మనుషులతో అబద్ధం ఆడినట్టు కాదు. చూడండి, మన కుటుంబాలు ఉన్నాయి. అవసరాన్ని బట్టి భార్య భర్తను ఎంతో కొంత మోసం చేస్తూ ఉంటాడు, లేకపోతే భార్య భర్తను మోసం చేస్తుంటుంది. తల్లిదండ్రులు పిల్లలు ఏదో ఒక విషయంలో అబద్ధం ఆడటము, మోసం చేయడం అనేది ఈ దినాల్లో ఏమైపోయింది. ఈ దినాల్లో కాదు, మొదటి నుంచి ఆదరించి కూడా అదొక సాంప్రదాయంగా వచ్చేస్తూ ఉంది. అది కొంతవరకు దేవుడు క్షమిస్తాడేమో, కానీ దేవుడు ఏమంటున్నాడంటే దేవుని విషయంలో వేషధారణ అన్నది, దేవుని సంఘములో వేషధారణ అనేది పనికిరాదు. ఎందుకు పనికిరాదు చెప్పండి. యథార్థవంతులు ఆయన దృష్టికి విలువైన వారు, యథార్థవంతులు ఆయన దృష్టికి గనులైన వారు. ఇవన్నీ ఎందుకు రాయబడి ఉన్నాయో మాటలను ఆలోచన చేస్తే దేవుడు ఎప్పుడు కూడా యథార్థతను కోరుకుంటాడు. నీ డబ్బును కాదు, నీ ధనం కాదు, నీకున్న వయసు కాదు, అందం కాదు, ఏది కాదు. ఒకటే దేవునికి ఇష్టం. అదేంటది? దేవుని యందు యథార్థత. దేవుని నామానికి స్తోత్రం. అక్కడ ప్రేరేపించబడిన వారిని మాత్రమే తెమ్మని చెప్పారు. అది కూడా ప్రకటన ఏమి కాదు. వారందరూ కూడా సమిష్టిగా నిర్ణయం తీసుకొని వారికి ఉన్న దాంట్లో వారు తెచ్చి ఇస్తే అది అందరికీ సమానం. అంటే 100 రూపాయలు ఉన్నవాడు తెస్తాడు, రూపాయి ఉన్నవాడు తెస్తాడు, 10 రూపాయలు ఉన్నవాడు తెస్తాడు, మొత్తం అంతా కలిపి సమంగా అని అనుకున్నప్పుడు ఇప్పుడు జరిగిన ఆ యొక్క తప్పిదం ఏంటంటే వారు మనుష్యులను మోసం చేయలేదు, కానీ ఎవరిని మోసం చేశారు? దేవుణ్ణి మోసం చేశారు. వారు అనుకున్నారు దేవుని మోసం చేయట్లేదు, మేము మనుషుల్ని మోసం చేస్తున్నాం అనుకున్నారు. అంటే ఏంటి? తమకున్నది ఇదే ఉంది కాబట్టి ఇదే అమ్మి మొత్తం తెచ్చాను అనుకున్నాడు. కానీ ఆ భార్య ఎరికనంటే భార్యకి తెలిసే ఏం చేశాడట? కొద్ది దాచి కొద్ది తెచ్చి అక్కడ ఒక తప్పు చేశాడు. దేవుని నామానికి స్తోత్రం.
ఇప్పుడు దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. మన హృదయంలో ఏముందో దేవునికి తెలుసు. అది ఆ భర్త లేకపోతే వేషధారణ లేకపోతే అది వేరే ఒక సందర్భం అన్నది ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. దేవుని మోసపరచలేం మనం, పరిశుద్ధాత్మను మనం మోసపరచలేం. కాబట్టి దేవుడి యొక్క ఆ మాటను బట్టి మనం ఇప్పుడు నేర్చుకోవాల్సిన విషయం ఏంటి? ఈ సందర్భాన్ని బట్టి చెప్పండి. దేవుని ఎదుట వేషధారణ పనికిరాదు. దేవుని ఎదుట వేషధారణ పనికిరాదు. మరి ఏం పనికి వస్తుందని ఆలోచన చేస్తే, మనము నిజాయితీతో ఉండటము. నీకున్న మనసు ఏదైనా సరే దేవునితో చెప్పుకోవచ్చు. ఏమండి, చాలామంది అంటున్నట్టుగా, లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చెప్తున్నాను, మన పాపమైన దేవునికి ఇష్టమే. దేవుని నామానికి స్తోత్రం. ఎవరు? మన పాపులమైన దేవునికి ఇష్టమే. అది యథార్థత ఉండాలంతే. దేవుని సంఘానికి వచ్చే వాళ్ళందరూ యథార్థవంతులని కాదు, నాతో పాటుగా దేవుని సంఘానికి వచ్చే వారందరూ నీతిమంతులని కాదు. కానీ ఎవరైతే దేవుని ఎదుట యథార్థంగా ఉంటారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. వారు పాపం నుంచి రక్షించబడతారు. ఇది దేవుని యొక్క వాక్యం. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వారులారా, దేవుని మాటను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను, మనం ఏ స్థితిలో ఉన్నానో, ఎలా అంట, మన వేషధారణ అనేది దేవుని ముందు, ఒకవేళ మనుషులు నిన్ను హింసిస్తారని, లేకపోతే మనుషులు నిన్ను అవమానపరుస్తారని, మనుషులు నిన్ను ఏదో చేస్తారని, మనుషుల ముందు ఒకవేళ ఏదో ఒక విధంగా మనము ఆ కప్పిన, దేవుని ముందు మాత్రం ఏది కూడా కప్పకూడదు. దేవుని నామానికి స్తోత్రం. ఒప్పుకునే జీవితం మన దగ్గర ఉండాలన్నది ఇదేమో మనము నేర్చుకోవాల్సిందే. రెండో విషయం ఏంటంటే, మనుషులు మోసం చేయగలం కానీ ఎవరిని మోసం చేయలేం. పేతురు ఎక్కడ కూర్చున్నాడు? దేవుని మందిలో కూర్చున్నాడు. వీరు ఎక్కడ అమ్మారు? పొలం ఎక్కడ? లోకంలో అమ్మారు. అమ్మి తీసుకొచ్చి అక్కడ పెట్టినప్పుడు పరిశుద్ధాత్మ పేతురుతో మాట్లాడుతూ చెప్తూ ఉంది, అతను నన్ను మోసం చేశాడని. ఎవరిని మోసం చేయాలనుకున్నాడు? సేవకుడిని, కనిపిస్తున్న సేవకుని మోసం చేయాలనుకున్నాడు. కానీ పరిశుద్ధాత్మను మోసం చేయకూడదు కూడా. ఎందుకని ఆలోచన చేస్తే, మన విషయాల్లో చాలాసార్లు చూడండి, మన ఆత్మీయతను ఎక్కడ పోగొట్టుకుంటామని ఆలోచన చేస్తే, దేవుణ్ణి, పరిశుద్ధాత్మ మన దగ్గర లేదని అనుకొని, మన చూడట్లేదని అనుకొని, మన దగ్గర, మన సమీపంలో రాదని అనుకొని మనము దేవుని మోసం చేస్తూ ఉంటాం. ప్రియులారా, దేవుని నామానికి స్తోత్రం. కానీ పరిశుద్ధాత్మ అన్నది ఎలా ఉంటుందట? ఎక్కడుంది ఇప్పుడు? ఆయన వెళుతూ ఆయన పిల్లలైన వారి దగ్గర ఎలా ఉంది పరిశుద్ధాత్మ? ఎలా ఉంది చెప్పండి? చుట్టూ ఆవరించి ఉన్నదని రాయబడింది. అంటే చుట్టూ అంటే ఎక్కడ ఉంది ఇప్పుడు? మన చుట్టూ ఉంది. మన అబద్ధం ఆడితే తెలుస్తుంది ఎవరికి? పరిశుద్ధాత్మ. దేవుడు మన హృదయాన్ని పరిశీలిస్తాడు. మనం ఏం చేసినా సరే పరిశుద్ధాత్మ శక్తి నుంచి మాత్రం దాయలేము. కాబట్టి ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాను, ఏది దాచబడలేదు. ప్రతి నిర్ణయంలో పరిశుద్ధాత్మ శక్తి మనతో పాటుగా మనము ఉండాలి. మనం దాన్ని మన జీవితాలకు అన్వయించుకోవాలని ప్రభుపేట మీకు తెలుస్తూ ఉన్నాను. హల్లెలూయా. చూడండి, అక్కడ ఒక చిన్న అబద్ధం ఆడుతూ ఉన్నాడు. ఆ మాటను బట్టి మనం చూద్దాం. చూడండి, 5వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు పేతురు, అన్నయ్య, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితాల్లో సాతాను మనం ప్రేరేపిస్తూ ఉంది అనేక విషయాల్లో. దేని నుంచి ప్రేరేపిస్తుందంటే, ఆ పరిశుద్ధాత్మ శక్తిని మన దగ్గర నుంచి దూరం చేయడానికి ప్రేరేపిస్తుంది. చిన్న ఉపాయము కానీ, లేకపోతే చిన్న యొక్క దాన్ని ఏమంటారు, వెసులుబాటు మనకి సాతాను కలిగిస్తుంది. దేవుని నామానికి స్తోత్రం. ఒక చక్కని ఉపాయం చెప్తుంది. అంటే దేవుని మందిరానికి రాలేదు అనుకోండి, ఎందుకు రాలేదంటే ఏదో టక్కున ఉపాయం వచ్చేస్తుంది మన దగ్గరికి. అది మన యొక్క ఆలోచన కాదు, దేవుని యొక్క ఆలోచన. రెండవది, ఏదైనా ఒక తప్పు చేసామనుకోండి, ఆ తప్పు నుంచి తప్పించుకుని టక్కుమని ఒక ఉపాయం చెప్పేస్తుంది. పరిశుద్ధాత్మ కంటే దురాత్మ ఎక్కువగా మనకి ఆ సహాయం చేస్తూ ఉంటుంది. ఎందుకని ఆలోచన చేస్తే, పరిశుద్ధాత్మ సహాయం చేయాలంటే చాలా పరిశుద్ధంగా ఉండాలి మనం. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మరి మనం అనుకోవాలనుకుంటే, ఒక
పాదరసం ఉంది కదా, పాదరసం మీ అందరికీ తెలుసు. ఆ పాదరసం ఒక నీటిలో పోసామనుకోండి, పాదరసం కలుస్తుందా? ఎందులో పోస్తే కలుస్తుంది? అది మరలా పాదరసంలోనూ పోయాలి. దేవుని నామానికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి అటువంటిది. ఇప్పుడు మనం తీసుకొచ్చి మనలో కలవాలంటే మనం కూడా ఎలా ఉండాలి? అటువంటి పాదరసంలాగా ఉంటేనే అది మనలో మిక్స్ అవుతుంది. కానీ అది ఇది కాకుండా ఏదో మనం వాటర్ లాగా నీళ్ళలాగా జారిపోయేవారిలాగా ఉంటే అది మనలో కలవదు. ఇప్పుడు ఏది కలుస్తుంది? మనం ఏమై ఉన్నామో అదే కలుస్తుంది. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇప్పుడు మీకు చెప్తున్నాను, పరిశుద్ధాత్మ శక్తి కంటే దురాత్మ శక్తి ఏం చేస్తుందంట? ఏం చేస్తుంది? మనతో ఎక్కువగా మమేకమై ఉంటుంది. దేవునామానికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ జరుగుతున్న ఆ మాటను చూడండి. పరిశుద్ధాత్మను నువ్వు ఎందుకు ఏమన్నది? పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. మూడో విషయము, అబద్ధము చిన్నదైనా పెద్దదైనా దేవునికి అసహ్యము. దేవుని నామానికి స్తోత్రం. ఒకవేళ మీ కుటుంబంలో అబద్ధం కోసం నేను మాట్లాడట్లేదు, కానీ దేవుని విషయంలో చిన్న అబద్ధము కూడా ఎవరికి అసహ్యం అంట? అసలు పొలం ఎవరిది? అది ఏమీ పరులది కాదే, అదేమీ కూడా దేవుంది కాదే. ఎవరిది అది? అననీయ సప్పిరాలది. మరి అననీయ సప్పిరాల దగ్గర వారి పొలాన్ని వారు అమ్ముకొని మోసం చేయడం ఎందుకు దేవుణ్ణి? ఏం చేయాలి? నిజాయితీగా నాకు కొద్ది అవసరం ఉందని తీసుకొని కొద్దిగా ఇచ్చినట్లయితే ఆ విషయంలో దేవుడు చాలా క్షమించేవాడు. అసలు యాక్చువల్ చెప్పాలి, ఇంకా అధికమైన దేవుని ఇచ్చేవాడు. ఎందుకంటే తన యొక్క అవసరాన్ని బట్టి, తన యొక్క అవసరతను బట్టి. కానీ అక్కడ అది జరగలేదు. కాబట్టి ఇక్కడ ఏంటట? అబద్ధము చిన్నదైనా, అంటే పాపము చిన్నదైనా దేవునికి ఏంటట? అసహ్యమే. చిన్నదైనా పెద్దదైనా పాపమే. ఒక అబద్ధపు మాట, దేవుని మోసపుచ్చే మాట చిన్నదైనా పాపమే. మనకు రాయబడిన 10 ఆజ్ఞల్లో మనం ఆలోచన చేస్తే ఆజ్ఞ అతిక్రమమే మొదటగా. ఏంటి? 10 ఆజ్ఞలు పక్కన పెట్టండి, మొదటిది ఏంటి? అసలు ఆజ్ఞ అతిక్రమమే పాపము. కాబట్టి ప్రియులారా, మీకు తెలియజేస్తున్నాను, దేవుని ఎదుట మనము చిన్న అబద్ధము కూడా, సంఘం ఎదుట చిన్న అబద్ధము కూడా, ఒకవేళ మీకు కలిగిన ఏ ఇబ్బంది అయినా సరే నిజాయితీతో ఒప్పుకున్నట్లయితే దేవుడు మీ విషయంలో గొప్ప కార్యాలు చేస్తాడని ప్రభువుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఇందులో నేర్చుకోవాల్సిన 4వ అంశం ఏంటంటే, పేరు ప్రతిష్టల కోసం ఏది చేయకూడదు. ముఖ్యంగా దేవుని మందిరంలో. దేనికోసం? పేరు ప్రతిష్టల కోసము. చూడండి, మనము చాలాసార్లు చూస్తూ ఉంటాం, చాలా సంఘాల్లో జరిగేదే. మరి మన సంఘంలో కూడా జరుగుతుందో లేకపోతే జరుగుతుందో, జరగవలసి ఉందో లేకపోతే నాకు మొత్తం తెలియదు, కానీ జరిగిందో ఒక విషయాన్ని మాత్రం మీకు చెప్తాను. ఎప్పుడు కూడా మనము దేని కొరకు దేవుని మందిరానికి వచ్చామన్నది మొదటి పాయింట్గా ఆలోచన చేసుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం. చూడండి, అంటే ఒక విషయం చెప్తాను. ఒక వ్యాపారస్తుడి దగ్గరికి ఒక ఉద్యోగికి చేరిన ఒక వ్యక్తి, దాని ప్రథమ కర్తవ్యం ఏంటి? ఆయన ప్రథమ కర్తవ్యం దేనికోసం వచ్చాడు? తనకు నియమింపబడిన ధనము, జీతము కానీ లేకపోతే తనకు నియమింపబడిన కూలి కానీ ఏదైతే ఉందో దాని కొరకు ప్రయాసపడాలి. రెండవది, ఆ ఉద్యోగంలో ఉన్న నియమ నిబంధనలు, అంటే అది పెద్దదా చిన్నదాన్ని పక్కన పెడితే ఆ నియమ నిబంధన ఏముంది? సమయానికి రావాలి, లేకపోతే సమయానికి వెళ్ళాలి, లేకపోతే ప్రతి విషయంలో నిజాయితీగా ఉండాలని కొన్ని నియమాలు ఉంటాయి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైతే మనం దేవుని మందిరానికి వచ్చామో అసలు మన ఉద్యోగం ఏంటి? ఇక్కడ మన ఉద్యోగం ఏంటి? మనం ఎందుకు నియమింపబడ్డామని ముందు తెలుసుకోవాలి మీరు. ఏంటి మన నియమం ఏంటి చెప్పండి. ఇక్కడ మనం దేనికి వచ్చాము? ఇక్కడ దేవుని మందిరానికి మరి చెప్పాలి మీరు. దేనికి వచ్చాం దేవుని మందిరానికి? అంటే మీకు తెలిస్తే చెప్తారని నేను అనుకుంటూ ఉన్నాను. దేనికోసం వచ్చాం? మీకు తెలిసి చెప్పండి. అది ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం తెలుస్తుంది. మొదటిది, దేవుణ్ణి మహింపరచడానికి. మీ ఫస్ట్ జాబ్ ఇన్ ది చర్చ్, ఇన్ కాంగ్రిగేషన్, అంటే సంఘంలో మీ మొదటి ఉద్యోగం ఏంటో చెప్పనా నేను? ఏంటిది? దేవుని స్తుతించడము. మొదటి ఉద్యోగం అదే.
ఇంక రెండో ఉద్యోగం తర్వాత సెకండరీ. ముందేంటి? దేవుణ్ణి మహింపరచడం మీ ఉద్యోగం అయి ఉంది. కాబట్టి మీ ఉద్యోగాన్ని మీరు ఏం చేయాలి? బాధ్యతగా సంఘంలో చెయ్యాలి. దీంట్లో ఎటువంటి ప్రశంస రాదు. ఎక్కడి నుంచి రాదు? ఈ అననీయ సప్పీరాలు ఏ ప్రశంస కోసము పరిశుద్ధాత్మను మోసం చేశారు? ఏ ప్రశంస కోసము దేవుడి దగ్గర అబద్ధం ఆడారు? అంటే అందరూ ఇస్తున్నారు కాబట్టి నేను ఇవ్వకపోతే నన్ను వీళ్ళందరూ ఏదో అనుకుంటారు కాబట్టి నేను కూడా ప్రశంస పొందుకోవాలి సేవకుడి దగ్గర నుంచి, సంఘం దగ్గర నుంచి అని తమకున్నది మొత్తం అమ్మేశారు. అమ్మకుండా లేరు, కానీ అమ్మేసి ఏం చేశారంటే సగం దాచుకొని ఆ ప్రశంస కోసము వారు పాకులాడినట్లుగా దేవుని దృష్టికి వారు నేరస్తులుగా కనిపించారు. దేవుని నామానికి స్తోత్రం. ఆ సంఘంలో ఇంకా చాలామంది ఉన్నారు, చాలామంది కూడా ఇవ్వనోళ్ళు కూడా ఉన్నారు, కానీ వారిని ఏమి దేవుడు తప్పుపట్టలేదు. ఎందుకంటే ఎవరి స్థితి వారిది, ఎవరి ఆత్మీయత వారిది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేసే పని దేవుని దృష్టికి ఎలా కనిపించింది? ప్రశంస కోసము. అంటే ఏంటి? పొగడ్తల కోసము. ఏమండి, మొన్న కుమార్ ఒక వీడియో పెట్టాడు. ఈ వీడియోలో మరి మీరు చూసే ఉంటారు. దేవుని మందిరంలో ప్రశంస అన్నది మరి ఎంతగా ముడిపడి ఉందో దాన్ని బట్టి సంఘము ఎలాగా మరి తమ యొక్క ఇబ్బందుల్లో ఎలా పడిపోతున్నారన్నది చక్కని చిన్న వీడియో పెట్టాడు. మీరు అందరూ చూసే ఉంటారు. చూడండి. ఓకే, నెట్ లేకపోవడం అనేది రావట్లేదు. మీరు చూసే ఉంటారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, మనలో చాలామంది సంఘానికి దూరం అవ్వడం, వారి ఆత్మీయతకు దూరం అవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటని ఆలోచన చేస్తే సంఘంలో ప్రశంస వారికి లేకపోవడము, సంఘంలో గుర్తింపు కోసం ప్రాకులాడడము, సంఘంలో లేకపోతే నన్ను ఒక గొప్పగా వారు చూపించట్లేదనే ఆ భావన వారిలో చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రభువుపేట మీకు తెలియజేస్తున్న ప్రియులరా, మీ ఆత్మీయతను బట్టి మీకు నియమింపబడిన మొదటి ఉద్యోగం ఏంటి? దేవుణ్ణి స్తుతించడం, మహింపరచడం. రెండవది ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో నిదానించి నిరీక్షణతో విశ్వాసముతో కూర్చోవడం. దేవుని స్తోత్రం. మూడవ ఉద్యోగం ఏంటో తెలుసా? దేవుడు మీకు ఏది ఇస్తే అది పట్టుకొని వెళ్ళడం. ఈ మూడో ఉద్యోగాలు దేవుని మందిరంలో. ఇంకే ఉద్యోగాలు లేవు. ఏ ఉద్యోగాలు లేవు? పాటలను ఉద్యోగాలు లేవు, వాక్యాలను ఉద్యోగాలు లేవు, ప్రార్థనను ఉద్యోగాలు లేవు. ఇవి కాదు దేవుడు మీకు ఇచ్చిన ఉద్యోగాలు. ఏంటి మీకు ఇచ్చిన ఉద్యోగాలు? దేవుడు మనుషులు ఈ మూడు మానేసి మిగతాన్ని చేస్తారు. దేవుని నామానికి స్తోత్రం. అవునా కదా? ఈ మూడు మానేస్తారు. ఎందుకంటే వచ్చిన విషయం ఏంటి? దేవుని స్తుతించడం. ఈ లోపల తొలిచేస్తూ ఉంటుంది. అయ్యో నాకు ఇవాళ పాట ఇవ్వలేదు, ప్రార్థనలో, లేకపోతే నన్ను అలా చేశారు ఇలా చేశారు అనే విషయాలు ఏం చేస్తూ ఉంటుంది? తొలిసేసి అసలు కార్యం, అసలు ఉద్యోగం మర్చిపోతాం. ఏ ఉద్యోగం అది? మన అసలు నియమింపబడిన దేనికి? దేవుని మందిరంలో దేవుని స్తుతించడానికి వచ్చామన్న మొదటి విషయం మర్చిపోతాం. రెండో విషయం ఏంటి? మన విశ్వాసంతో కూర్చోవాలి, నిదానించి కూర్చోవాలి, భక్తితో కూర్చోవాలి, నిరీక్షణతో కూర్చోవాలి. దేవుని మందిరంలో ఎలా ఉండాలి? భయభక్తులతో ఉండాలి. ఆ విషయాన్ని కూడా మర్చిపోతాం. ఎందుకంటే మన లోపల ఉన్న కోపం, అసూయ, బాధ ఏం చేస్తుందంటే రెండో విషయాన్ని కూడా మర్చిపోతుంది. మూడో విషయం ఏంటి? ఏది ఇస్తే దేవుడు అది పట్టుకుని వెళ్ళాలి. ఈ రెండు ఎప్పుడైతే లేదో మూడోది అసలు మన జీవితంలో జరగదు. కాబట్టి ప్రభువుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ అననీయ సప్పీరాలు సంఘంలో మంచి భక్తి గలవారై ఉండి ఏం చేశారండి? దేని కొరకు? ప్రశంస కొరకు. దేవుని నామానికి స్తోత్రం. అందరూ ఇస్తున్నారు, నన్ను ఇవ్వకపోతే బాగోదేమన్న ప్రశంస కొరకు ఏం చేశారంటే దేవుని దగ్గర అబద్ధం ఆడారు. ఇప్పుడు ఆ ప్రశంస ఏమైంది? ఆ పేరు ప్రతిష్టలు ఏమయ్యాయి? ప్రజల కోసము, లేకపోతే ప్రజల మెప్పు కోసము దేవుని సంఘంలో ఎవరైనా కనిపెట్టుకుని ఉంటే అది దేవుని దృష్టిలో ఆశీర్వాదం కాదు. దేవుని నామానికి స్తోత్రం.
ఏ మాట చెప్పాను ఇప్పుడు? ప్రజల కోసం, ప్రజల మెప్పు కోసం ఎవరైనా కనిపెట్టుకుని ఉంటే, అసలు కనిపెట్టుకుని ఉండవలసింది దేనికి? అయ్యా చెప్పండి, కనిపెట్టుకుని ఉండవలసింది దేనికి? దేవుని మెప్పు, దేవుడిచ్చే ఆశీర్వాదం, దేవుడిచ్చేది ఏదో ఒకటి మనకు వస్తుందని కనిపెట్టుకుని ఉండాలి. కానీ మనం దేని కొరకు కనిపెట్టుకుని ఉన్నాం? ప్రజల యొక్క మెప్పు, ప్రజల యొక్క ప్రశంస, ప్రజల యొక్క ఆ గొప్ప కోసం కనిపెట్టుకుని ఉంటే అది మన జీవితంలో అప్పటికప్పుడు కలిగే ఆనందం తప్ప అది మన జీవితంలో ఎటువంటి ఆశీర్వాదము కాదు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఇచ్చించాలో దరిద్రం పోవాలి? దేవుడు ఇచ్చించాలి, మన దరిద్రం పోవాలి. ఇంతకు ప్రజలు చేసే నోటు మాట. ఏమంటే మీకు కూడా చెప్తాను చూడండి, నాకు మంచి విషయం జ్ఞాపకం వచ్చింది. రాజకీయాలనంట శాశ్వతమైన మిత్రులు ఉండరంట, శాశ్వతమైన శత్రువులు ఉండరంట. ఎందుకో చెప్పండి? ఆడు ఏ క్షణాన్ని ఏ పార్టీలో మారిపోతాడో, లేదా ఏ క్షణాన్ని ఎక్కడ పోతాడో. కాబట్టి శాశ్వతమైన మిత్రుడు ఉండడు, శాశ్వతమైన శత్రువుడు ఉండడు. అందులో తిట్టుకోవడం తప్ప. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కానీ సంఘము కూడా అటువంటి మాదిరిగా, అంటే ఏంటి? ఎవరిని నమ్మాలో తెలియక, ఎవరిని ఆశ్రయించాలో తెలియక, ఎవరి దగ్గరికి ఎంతగా ఏం చెప్పుకోవాలో తెలియక, అంటే ఈరోజు మంచివారని మనవారనుకుని మనం చెప్పిన మాట రేపు పొద్దున ఏమవుతుంది? ఇంకొక దిక్కున ఇంకొక విధంగా అది ఎగ్జిబిట్ అయ్యి, వేరే విధంగా ఎగ్జిబిట్ అయ్యి, దేవుని నామానికి స్తోత్రం, వేరే వేరే రకాలుగా రకరకాల మాటలు మార్చుకుంటూ, ఇప్పుడు ఎవరు సన్నిహితులు అదే మాట రాజకీయాల్లో ఉన్న ఆ మాట ఇప్పుడు సంఘంలో ప్రవేశించేస్తుంది. అంటే అర్థమేంటి చెప్పండి? ఎలా ప్రవేశిస్తుంది? ఎలా ప్రవేశిస్తుంది? ఇప్పుడు నేను మిమ్మల్ని నమ్మాలా, మిమ్మల్ని నమ్మాలా, మిమ్మల్ని నమ్మాలా, మిమ్మల్ని నమ్మాలంటే ఎవరిని నమ్మాలన్నా సరే ఒక రకమైన భయం. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు మరలా శత్రులుగా తయారవుతారో, ఎప్పుడు మరలా మిత్రులుగా తయారవుతారో అనుకోని పరిస్థితులని ప్రభువు మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రజల మెప్పు కోసం మీరు దేవుని మందిరానికి, దేవుని మందిరంలో రావద్దు, దేవుని మందిరంలో కూర్చోవద్దు. దేవుని మెప్పు కొరకు మీరందరూ ప్రయాసపడాలి. ఆ వాక్యాల్లో, ముందు వాక్యాల్లో మనము ఇందాక చదువుకున్నాం కదా, ఎలాంటి ఆ మాటలు అక్కడ రాయబడి ఉన్నాయంటే, చూడండి 9వ వచనం, 7వ అధ్యాయం 9వ వచనం. అగోత్రకర్తలు మర్చపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి కానీ దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుంచి తప్పించెను. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు అసూయపడి అమ్మేశారు? ఎవరండి? చుట్టాలా, స్నేహితులా, లేదా బంధువులా, లేదా దూరపోలా, దగ్గరోలా? ఎవరు? సొంత అన్నాదమ్ములు అమ్మేస్తే ఏమండి ఎవరితో చెప్పుకుంటాడు? కానీ దేవుడు అతను వదిలేశాడా? దేవుడు నామానికి స్తోత్రం. మీ విషయంలో కూడా అంతే. మీ గురించి ఒకరు అప్పనెంత చెప్తున్నారు అనుకోండి, మీరేం భయపడకండి, మీరేం బాధపడకండి. ఇవన్నీ కూడా దేవుళ్ళు ఏంటట? దేవుడు మనకి తోడై ఉన్నప్పుడే ఇవన్నీ జరుగుతాయి. ఒకసారి చెప్పడం కూడా దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే మనకి తోడై ఉన్నాడో సాతాను ఏం చేస్తుంది? ఆ బురద జల్లుతుంది. బురద జల్లటమే కాదు, మన జీవితంలో అనేకమైన కార్యాలు, మరి మనం ఊహించిన కార్యాలు, అంటే అవి మనకు మంచి అని కాదు కార్యాలు, అంటే సాతాను చేసే కార్యాలు. మన పేరు ప్రతిష్టలు, మనకున్న మరి బంధుబలం మొత్తం అంతా కూడా తీసేస్తారు. దేవుని మనకి స్తోత్రం. ఒక ఆయన నన్ను అప్పు అడిగాడు. అప్పు అడిగితే అప్పు ఇవ్వనందుకు, ఈరోజు అప్పు ఇవ్వనందుకే, ఇంకేం కాదు, అప్పు ఇవ్వనందుకు నా ప్రమేయం లేకుండా నన్ను ఎంతలాగా మాట్లాడుతున్నాడు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఇచ్చున్నా, గతంలో ఇచ్చినా సరే అదే మాట పడ్డాను, ఇవ్వకపోయినా సరే దానికి 10 రెట్లు మాటలు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ప్రభువు మీకు తెలియజేస్తూ ఉన్నాను, ఎవరు కూడా ఒకవేళ లోకం నిందిస్తుంది అర్థం ఏంటంటే దేవుడు మీతో ఉన్నాడు. కాబట్టి దేవుడి మెప్పు కొరకు మీరు ప్రయాసపడండి, మనుషుల మెప్పు కొరకు మీరు ప్రయాసపడకండి. ప్రభువు మీకు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఇందులో ప్రాముఖ్యమైన 5వ విషయం ఏంటంటే, పాపములో భాగస్వామ్యము దేవునిలో చాలా ప్రమాదకరము. ఎందులో భాగస్వామ్యం అంటే ఏంటి అర్థం చెప్పండి? ఇప్పుడు మీరు చెప్పండి. ఈ అననీయ సప్పీరాల నుంచి నేర్చుకున్న మరొక మాట ఏంటిది? భర్త మోసం చేద్దాం అనుకున్నాడు, భార్య ఏం చేయాలి? అడ్డగించాలి. లేకపోతే భార్య మోసం చేద్దాం అనుకుంది, భర్త ఏం చేయాలి? అడ్డగించాలి. కానీ ఏం చేశారు ఇద్దరు కూడా? భాగస్వామి. ఎందులో భాగస్వామ్యం అయ్యారు? ఇప్పుడు
పాపంలో భాగస్వామ్యమో దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, అందులో పేతురు అంటాడు కదా, అది అమ్మక ముందు నీదే, అమ్మిన తర్వాత కూడా నీదే. నువ్వెందుకు పాపంలో భాగస్వామ్యం చేసావు? ఎందుకు నీ భార్య నువ్వు ఎందుకు ఇచ్చేసావు? నీ భర్తను ఎందుకు వేసేసావు? తన భార్య కూడా వెనకాల వచ్చి సేమ్ మాట మాట్లాడుతుంది. దేవుని నామానికి స్తోత్రం. అంటే ఏంటి? మోసగించడానికి ముందే వారు ఒక ఆలోచనకు వచ్చారు. ఇది చాలా ప్రమాదకరము దేవునిలో. కాబట్టి ఒకవేళ ఎవరో ఒకరు ఏదో విధమైన ఆలోచనతో ఒకవేళ పాపం చేయాలని ఆలోచన చేస్తే కుటుంబంలో మనము భాగస్వాములు కాకూడదు. ఏ స్వాములు కాకూడదు? భాగస్వాములు కాకూడదు. అప్పుడు ఏమవుతుంది చెప్పండి అమ్మా? ఆ పాపము అక్కడికక్కడే ఖండించబడుతుంది. ఆ పాపం మనం చేయకపోవడమే కాకుండా ఏమవుతుంది? ఎదుటి వారితో కూడా మనము చేయించకుండా ఆపగలిగిన వారు అవుతాము. అప్పుడు ఏంటంటే మన ఆత్మలే కాకుండా వారి ఆత్మను కూడా మనం రక్షించగలవరం అవుతాము. లేకపోతే ఏమవుతుందో ఆ కింద వచ్చిన వాళ్ళు చదువుకోండి, అర్థమవుతుంది. చదవండి అమ్మా ఒక మాట. 5వ అధ్యాయము 4వ వచనం చదవండి. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితమని చెప్పాను. అననీయ ఈ మాటలు వినిచునే పడి ప్రాణం విడువగా వినిన వారందరికీ మిగుల భయము కలిగాను. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఏమైపోయాడు అననీయ? చనిపోయాడట. చనిపోవడం గొప్ప కాదు, కానీ అక్కడ గొప్ప కార్యం ఒకటి జరిగింది. ఏంటంటే అది ఇంకా అక్కడ జరిగిన కార్యం ఏంటి చెప్పండి? అది చూసిన వారు విన్నవారు ఏం చేశారట? మిగుల భయము కలిగానని రాయబడి ఉంది. దేవుని నామానికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఈ అననీయ సప్పిరాలు చూస్తే మనకి ఏం కలగాలి? భయమా? ఏ భయం అని చెప్తుంది దేవుని వాక్యం? మిగుల భయం అంటే అర్థం ఏంటి? ఇంక దానికి వేరే పదం లేదు. అంటే అత్యధికంగా భయపడాలి. ఒకవేళ మన జీవితంలో ఇప్పుడు నేను 4 మాటలు చెప్పాను, 5వ మాటలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? దేన్ని బట్టి భయపడ్డారు వాళ్ళు? వీళ్ళు దేవుని ఎదుట వేషధారణగా ఉన్నారు కాబట్టి మిగులు భయపడ్డారు. దేవుని నామానికి స్తోత్రం. దేవుడు వారిని తీసుకెళ్ళిపోయాడని మిగులు భయపడ్డారు. రెండోది ఏంటి? పరిశుద్ధాత్మను మోసం చేస్తే ఇలా జరుగుతుందని వారు మిగులు భయపడ్డారు. మూడోది ఏంటి? అబద్ధం ఆడారు. ఈ అబద్ధం దేవునికి చిన్నదైన అసహ్యంగా ఉంది. వారు ఏం పాపం చేసినట్టుగా రాయబడలేదు, వారు ఏమి ద్రోహం చేసినట్టుగా రాయబడలేదు, కానీ ఒక్క అబద్ధం వారి జీవితాల్లో ఎంత దారుణకరమైన పరిస్థితి వచ్చిందో చూడండి. వీరి పేరు ప్రతిష్టల కోసం చేశారు కాబట్టి వీరిని దేవుడు ఇలా చేశాడని వారు మిగులు భయపడ్డారంట. దేవుని నామానికి స్తోత్రం. వీరి పాపంలో భార్య కింద భార్యని గురించి రాయబడింది కదా, భార్యని కూడా సేమ్ అదే విధంగా చనిపోయింది. అంటే ఏంటి? పాపంలో భాగస్వామ్యం అయితే ఇలాంటి శిక్ష దేవుడు వేస్తాడా అని చెప్పి వారు మిగులు భయపడ్డారంట. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు మనం చేయవలసిన కార్యం ఏంటి చెప్పండి? మనం చేయవలసింది ఏంటి? అననీయ సప్పిరాల నుంచి మనకు నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటి? దినం మిగుల భయము కలగాలి. వారిని బట్టి మిగుల భయం కలగాలి మనకి. ఎందుకంటే వారు దేవుని ఏం చేశారో రాయబడి ఉంది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రారంభ సంఘాల్లో దేవుడు పరిశుద్ధాత్మను కోరుకునేవాడండి. పరిశుద్ధాత్మ కూడా తరచుగా వచ్చేసేదండి సంఘం మీదకి. దేవుని నామానికి స్తోత్రం. ఈ దినాల్లో అసలు పరిశుద్ధాత్మ అన్న మాట ఉందంటే మన దగ్గర మాటకి ఎక్కడన్నా ఉందా? పరిశుద్ధాత్మ అన్న మాట ఉందా? అసలు దాని పరిచయం ఉందా? దాని అవసరత అయితే ఉంది, కానీ దాని పరిచయం ఉందా మనకి? పరిచయం అంటే ఏంటి? ఒక వ్యక్తితో పరిచయం అయిన తర్వాత రెండోసారి పరిచయం చేసుకోవడం, రెండోసారి ఫ్రెండ్షిప్, మూడోసారి ఒకరి బాధలు ఒకరికి షేరింగ్, నాలుగోసారి ఒకరి అవసరతలు ఒకరు తీర్చుకోవడం. కానీ మన జీవితంలో మనం ఏం చేసామని ఆలోచన చేస్తే ఆ పరిశుద్ధాత్మ అనేది ఈ దినాల్లో సంఘాల మీద రావడం మానేసింది. ఎందుకు రావట్లేదు అంటే దాని సహవాసం కోరుకునేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. లేరని చెప్పను, కానీ చాలా తక్కువ మంది ఉన్నారు పరిశుద్ధాత్మ సహవాసం కోరుకునేవారు. లోక సహవాసం మనకు అలవాటు అయిన తర్వాత ఆ పరిశుద్ధాత్మ సహవాసం చాలా మనకి దూరం అయిపోయింది. లోకంలో ఉన్న ఇప్పుడు ఏమైందంటే అండి, సింపుల్
నోట్లోకి ఎలా వచ్చేస్తుంది ఆహారం? ఎలా వచ్చేస్తుంది చెప్పండి? ఒక కుమారుడికి కానీ ఇగో ఎదురు కూర్చున్న కుమారుడు ఉన్నాడు, ఒక కుమారుడు ఉన్నాడు, వీళ్ళకి ఆహారం ఎలా వస్తుంది? వీళ్ళు ఏం కష్టపడుతున్నారు? వీళ్ళు ఏం పని చేస్తున్నారు? ఇప్పుడు ఏమొస్తుంది? సులువుగా వీళ్ళకి వస్త్రాలు ఎలా వస్తున్నాయి? సులువుగా. మీ అవసరతలకు కావాల్సిన డబ్బులు ఎలా వస్తున్నాయి? సులువుగా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అన్నీ వచ్చేటి గురించి మీకు విలువ తెలియట్లేదు. ఎవరు విలువ తెలియట్లేదు? ఫస్ట్ మీకు ఎక్కడి నుంచి తెచ్చి పెడుతున్నారో వారు విలువ తెలియట్లేదు. దేవుని మనకి స్తోత్రం. అందరూ ఏమి ఎల్లైనా అంచక్కర్లేదు, ఇందులో పోలైన పొగడక్కర్లేదు, అందరూ ఒకటే. దేవుని మనకి స్తోత్రం. సులువుగా వస్తే దాని విలువ తెలీదు. నేను 6వ తరగతి నుంచి ఇప్పుడు 8వ తరగతి, మీరు ఒకరు 7, 8, 10 ఇంటర్మీడియట్లో అందరూ ఉన్నారు. నేను 6వ తరగతి నుంచి క్యారేజీలు పట్టుకెళ్ళేవాడిని. నేను మా కుమారపురం అంతా చెప్తే క్యారేజీలు అంటే ఏంటి, ఇక్కడి నుంచి ఇలాగ ఈ పక్క నుంచి పక్క సందుకు అందించేయడం కాదు, ఇంటింటికి సైకిల్ మీద తిరిగి చదువుకుంటున్న వయసులో ఆ కర్ర కట్టుకోవడమే అవమానం సైకిల్కి. ఆ కర్ర కట్టుకొని 10 క్యారేజీలు 12 క్యారేజీలు తగిలించుకొని ఎక్కడ మూలపేట, ఎక్కడ కోనపేట, ఎక్కడ అద్దరపేట, ఇలా చూసుకుంటే ఇలా తోరంగి ఇటు 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 ఇచ్చేసి రావడమే. ఇచ్చేసి ఇంటికి వచ్చేయడం కాదు, మళ్ళీ అక్కడ ఇచ్చి మధ్యాహ్నం దాకా మధ్యాహ్నం మళ్ళీ పని చేసి సాయంకాలం సైకిల్ దొక్కు రావాలి. దేవునామానికి స్తోత్రం. ఆహారం కఠినమైతే ఇలాంటి పరిస్థితులన్నీ మనకు అవగాహన వస్తాయి. ఈరోజు ఏంటి, ఫోన్పే, జొమాటో, లేకపోతే టమాటో, ఏదో ఒక ఆటో మన దగ్గర ఉంది రెడీగా. ఇప్పుడు ఏమవుతుంది, మీ తల్లిదండ్రులకి ఆ రూపాయి ఎలా వస్తుంది అన్నది మీకు జ్ఞానం లేదు. మిమ్మల్ని ఎంత కష్టపడి చదివిస్తున్నారు, మిమ్మల్ని ఎంత కష్టపడి జాయిన్ చేస్తున్నారు, ఆ కష్టంలో ఫలితం ఒక్కరోజు నాతో రండి, రెండో రోజు మీరు స్కూల్కి ఎలా వెళ్తారో అలా వెళ్తారన్నమాట. దేవునామానికి స్తోత్రం. కాలేజీల కన్నా స్కూల్ కన్నా లేకపోతే మీ భవిష్యత్తులో కష్టం అన్నది ఏంటో తెలుస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఒక వ్యక్తి యొక్క అభ్యున్నతి, ఎదుగుదల ఎప్పుడు వస్తుంది చెప్పండి? కష్టం విలువ తెలిస్తేనే, తెలిసిన వాడికే. కాబట్టి ప్రోపేట మీకు తెలియజేస్తూ ఉన్నాను, ముందు మీకు ఆహారం సులువుగా వచ్చేస్తుంది కాబట్టి మనకు కూడా అంతే, మన ఆహారం సులువుగా వచ్చేస్తుంది. మనం పండిస్తున్నామా? ఒకప్పుడు ఆహారానికి ఎలా కష్టపడేవారో తెలుసా? వెళ్ళి పరకి ఏరుకొని వచ్చి అది పోగులు కట్టి దాన్ని దొల్లగొట్టి దాన్ని ఇసురుకొని ఏమని ఆ 10 మంది మళ్ళీ పూర్తిగా తినటం కాదు, కుటుంబంలో 10 మంది ఉండేవారు, 14 మంది ఉండేవారు, పిల్లలతో కలిపి 20 మంది ఉండేవారు. ఎంతేసి తినేవారు? ఎంతేసి గంజి తాగితే ఆకలి విలువ అప్పుడు తెలుస్తుంది. దేవునామానికి స్తోత్రం. ఇప్పుడు అసలు ఆకలి ఏమి ఇస్తున్నారటండి పిల్లలకి? ఏమంటే మనకైనా ఆకలి ఏమి ఇస్తున్నామా? 3 పూట్ల భోజనంతో పాటుగా 4 పూట్ల స్నాక్స్, 5 పూట్ల పానీయాలు, 6 పూట్ల ఇంకా ఏదన్నా ఉంటే ఆ గడ్డి కూడా మన కడుపులోకి వెళ్తుంది. అంటే సులువుగా వచ్చేస్తుంది. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆ సులువు ఏమైపోయింది మన జీవితాల్లో? విలువ తెలియకుండా పోయింది. కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఎప్పుడైతే సులువుగా వచ్చేసిందో, ఆ సులువుకి ఎప్పుడైతే విలువ తెలియదు, అలాగే ఇప్పుడు దేవుని వాక్యం సులువుగా వచ్చేస్తుంది. మీకు చైనా దేశం కానీ, లేకపోతే ఉత్తర కొరియా దేశం కానీ, లేకపోతే కొన్ని దేశాలు ఉన్నాయి. ఈ దేశాల్లో దేవుని మందిరికి వెళ్ళడం నిషిద్ధం, దేవుని మాటలు వినడం నిషిద్ధం, దేవునికి ప్రార్థన చేయడం నిషిద్ధం. ఇవన్నీ నిషిద్ధాలు తెలుసా మీకు? చాలా కంట్రీస్ ఉన్నాయి. అంటే మరి ఇప్పుడు వారు దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఎలాగ? వాళ్ళకి మనకిలాగా సైకిల్ వేసుకొచ్చి బండి వేసుకొచ్చి నడిచి వచ్చేస్తే వెళ్ళి మార్గం కాదు వాళ్ళకి. ఏమండి, ఎంతో దొంగతనంగా, ఎంతో భయంగా, ఎంతో భక్తిగా వారు ఎక్కడ అవకాశం దొరుకుతుందని ఎదురు చూసే రోజులు. పూర్వపు దినాల్లో కూడా యూదులు అందరూ దేవుని మందిరానికి వెళ్తే ఇప్పుడు కదా, అలాగా వారు అలా కాసేవారు, యూదులే కాసేవారు ప్రత్యేకంగా, లేకపోతే వేరే వాళ్ళు కాసి దేవుని మందిరానికి వెళ్తుంటే కొట్టి కొట్టి రకరకాలు వస్తాయి. వాళ్ళకి దేవుని మందిరం చేరుకున్న తర్వాత వారి ఆనందం మామూలుగా ఉండేది కాదు. ఇప్పుడు మనకి ఏమాత్రం ఆ ఇబ్బందులు లేవు. దేవునామానికి స్తోత్రం. కట్టు ప్రోపేట తెలియజేస్తున్నాను, సులువు అలవాటు అయిపోయిన తర్వాత విలువ పోయింది. ఇప్పుడు మన జీవితాల్లో కావాల్సిందేంటి? విలువ నేర్చుకోవాలి. ఆ విలువ నేర్చుకోవడం మన జీవితంలో చాలా ప్రాముఖ్యంగా ఉంది. పిల్లలు మీ తల్లిదండ్రులు గౌరవించండి. మీకు ఇంకా దేవుడు అంటే పూర్తిగా తెలియదు. పెద్దలు మీరు దేవుని గౌరవించండి. ఆ విలువ ఇంకా మనకు పూర్తిగా తెలియట్లేదు. ఇప్పుడు నేను ఎలా నిల్చొని వాక్యం చెప్తున్నాను, ఎలా నిల్చొని మీరు కూర్చొని చక్కగా వింటున్నారు. కానీ ఈ పరిస్థితి లేక హాస్పిటల్లోనూ అక్కడ అనేక మంది ఇబ్బందులు పడేవారు అనేక మంది ఉన్నారు. తెలుసా మీకు? తెలుసా అండి?
హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది బ్రతి యొక్క విలువేంటో. అవునండి, ఆ మంచం మీద ఉన్నవాడిని చూస్తే తెలుస్తుంది మనకి బ్రతి యొక్క విలువేంటో. ఒక యాక్సిడెంట్ అయిన వాడిని చూస్తే తెలుస్తుంది మన శరీరం యొక్క విలువేంటో. అవునా కదా? కాబట్టి దేవుని యందు ఎలా ఉండాలి? చాలా విలువ కలిగి మిగులు భయంతో బ్రతకాలి. దేవుని నామానికి స్తోత్రం. కుటుంబాల్లో మిగులు భయంతో, ముందు కుటుంబాల్లో మిగులు భయం రావాలి. భర్త అంటే భార్యకి భయం ఉండాలి, భార్య అంటే భర్తకి భయం ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులకు భయపడాలి. ప్రతి విషయంలో భయం కలిగితేనే ఆ భయమే ఏమవుతుందంటే ఒక పునాది. హల్లెలూయా. ఇంట్లో భయం లేదనుకోండి, దేవుడు అంటే భయం అంటే నేను ఒప్పుకోను. ఇంట్లో నీ భార్యకి భర్తకి నువ్వు లొంగకపోతే, ఏమండి నీకు భయం ఉందంటే నేను ఒప్పుకోను, దేవుడు ఒప్పుకోడు. భయం అన్నది ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? నీ తల్లిదండ్రులకి నీకు భయం లేకపోతే, నీ సంఘంలో నీకు భయం లేకపోతే దేవుడు అంటే ఎలా భయం వస్తుంది? దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఏదన్నా ఆది నుంచే ఉండాలని ప్రభువుతో తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. పాపాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. ఇక్కడ రాయబడుతున్న ఈ అననీయ సప్పిరాల గురించి మనం నేర్చుకోవాల్సిన ఇంకో ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, పాపాన్ని ఎలా తీసుకోకూడదు? తేలిగ్గా తీసుకోకూడదు. తేలిగ్గా తీసుకుంటే జరిగే పరిణామం ఏంటి? ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దేవుని నామానికి స్తోత్రం. అంటే మనకు అలా జరుగుతుందని కాదు, మన కృప ఉంది దేవుని పట్ల, దేవునికి మన పట్ల కృప ఉంది కాబట్టి మన జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మొదట చూడండి, కింద ఇంకొక మాట ఉంది చూడండి, అదే వచనంలో 11వ వచనం చూడండి. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయము కలిగెను. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఆ భయం అంటండి కింద రాసుకుంటూ వెళ్తే అనేక మాటలు ఉన్నాయి. ప్రజల మధ్య అనేకమైన సూచన క్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయుచు ఉండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మండపములో ఉండిరి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఈ భయం ఏం చేసిందంటావు? భయం దేనికి మొదలంట? భయం దేనికి ఆరంభం చెప్పండి? జ్ఞానానికి ఆరంభం. అంటే అర్థం ఏంటి? ఒక భయం కలిగింది అనుకోండి, ఒక భయం కలిగిందంటే అక్కడికి వెళ్ళాం, ఆలోచన వస్తుంది. లేకపోతే భయం కలిగితే దాన్ని బట్టి ఏం తప్పించుకోవాలి, ఏం చేయాలని ఒక ఆలోచన వస్తుంది. అంటే జ్ఞానానికి ఆరంభం భయము. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటి? ఆ భయం వల్ల వారి జీవితాల్లో ఏం జరిగాయి? సూచన క్రియలు మహత్కార్యములు జరిగాయి. దేవుని నామానికి స్తోత్రం. మిగులు భయం వలన. అంటే ఇప్పుడు మన జీవితాల్లో భయం వస్తే ఏమొస్తుందంట? ఏమొస్తుంది చెప్పండి? కుమారుడు నీకు భయం వచ్చిందనుకో, నీ తల్లి పట్ల నీకేమొస్తుందంటే మంచి జ్ఞానం వస్తుంది. కుమార్తె నీకు భయం వచ్చిందనుకో, నీ తల్లిదండ్రుల పట్ల నీకు మంచి జ్ఞానం వస్తుంది. నువ్వు ఎలా ఎదగాలో, నువ్వే ఎలా ఎదగాలో, ఎలా ఉండాలో, ఏం చేయాలో మొత్తం అంతా తెలుస్తుంది. ఎదుటి వ్యక్తిని చూసి నవ్వడం మానే. ఎందుకంటే మన జీవితంలో మన యొక్క కార్యము మనం ఎలా చేయాలో మనం నేర్చుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాను, ఎప్పుడైతే మన జీవితంలో భయం వచ్చిందో ఆ భయము జ్ఞానానికి ఏమవుతుందంట? మూలమవుతుంది, ఆరంభం అవుతుంది. ఆ ఆరంభము ఏం చేస్తుంది మన జీవితంలో? ఏమి చేయదా? ఏం జరిగింది? వారికి మిగిలిన భయము కలిగిన వెంటనే వారి జీవితంలో మహత్కార్యములు సూచన క్రియలు చూశారు. అంటే మీ జీవితంలో మీరు గొప్ప స్థాయికి వెళ్తారు. హల్లెలూయా. ఆశీర్వాదం ఎక్కడుంది? ఇప్పుడు భయంలో ఉంది. భయం వస్తే ఏమేమి వస్తుందని చెప్పాను, ముందు వారమే చెప్పాను వాక్యం, అంత ముందు వారం. భయం వస్తే ఏమొస్తుంది? భక్తి వస్తుంది. ఆ భక్తి ఏం చేస్తుంది? మన పాపంలోంచి తప్పిస్తుంది. తప్పించినప్పుడు ఏమవుతుందంటే మన పరిశుద్ధత మనలో వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే పరిశుద్ధ ఆత్మశక్తి మనకు తోడుగా ఉంటుంది. గట్టిగా చెప్పులు కొట్టండి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చివరిగా 9వ మాట ఏంటంటే, నిజాయితీ గల సమర్పణ దేవునికి అత్యంత ప్రీతికరము. అందులో ₹1 ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇందా చెప్పిన ₹10 ఉన్న వాళ్ళు ఉన్నారు, ₹100 ఉన్నవారు ఉన్నారు. ఈ అననీయ సప్పీరా ₹100 ఉన్నవారు, వారు 50 దాసి 50 తెచ్చారు. కానీ ₹1 వేసిన వాడు, 50 వేసిన అననీయ సప్పీరాలు చనిపోవడం ఏంటి? ₹1 వేసిన వాడు ఆశీర్వదింపబడ్డం ఏంటి? చెప్పండి. ఎలా వచ్చింది ఇక్కడ? ఏంటి? అంతే కదా, ₹100లో ₹50 దాచుకుని ₹50 వేసాడు పాపం. అయినా సరే అతను ఆశీర్వదింపబడకపోగా చనిపోయారు. కానీ ఇక్కడ జరిగిందేంటి? ఉన్న ₹1లో ₹1 వేసిన వాడు, కింద రాసిన మాటలు ఏంటి? వారి జీవితంలో సూచనకి మహత్కార్యములు జరిగాయి అంట. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నిజాయితీ గల సమర్పణ. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా.
నా పక్కవారు ఇస్తున్నాను నేను ఇస్తానని, లేకపోతే నా పక్కవారు నన్ను ఏదో అనుకుంటారని, అలాంటి సమర్పణ మీరు జీవితంలో చేయొద్దు. దేవునామానికి స్తోత్రం. కయ్యాను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబేలు అర్పణ నచ్చింది దేవునికి. కయ్యాను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబేలు అర్పణ నచ్చింది దేవునికి. అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం, అర్పించు వాటి కంటే అర్పించు మనిషి ముఖ్యం. మారాలి మొదట నీవే, కావాలి మొదట నీవే అంటే అర్థం ఏంటి ఇప్పుడు చెప్పండి. ఆ పాటలో ఏ అర్పణ అడుగుతున్నాడు దేవుడు? కయ్యను తెచ్చాడు అర్పణ, హేబేలు తెచ్చాడు. హేబేలు దేవునికి ఏం తెచ్చాడు? ఏదైతే ప్రథమంగా ఉన్నాయో, ఏదైతే దేవునికి యోగ్యంగా ఉన్నాయో అవి పట్టుకొచ్చాడు. కయ్యను ఏం తెచ్చాడు తెలుసా? దేవునికి తేవాలి కాబట్టి ఏమని తను తినగా మిగలగా ఏమని ఏదో ఒకటి వెయ్యాలి కాబట్టి, తమ్ముడు పట్టుకెళ్తాడు కాబట్టి తను కూడా పట్టుకెళ్ళాడు. దేవునామానికి స్తోత్రం. మన సమర్పణ కూడా కొన్నిసార్లు అలాగ ఉంటుంది దేవునిలో. దేవునామానికి స్తోత్రం. నేను ధనం కోసం మాట్లాడట్లేదు. దేనికోసం మాట్లాడుతున్నా? దేనికోసం మాట్లాడుతున్నా? ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం మాట్లాడుకున్న మాటల్లో ఒక భేద విధవరాలు 2 కాసులు వేస్తే ఏమండి అందరికంటే ఎక్కువ వేస్తాడని చెప్పాడు. హల్లెలూయా. అవునండి. చాలామంది ధనవంతుల్ని ఆ కానుక పెట్టెలో కానుకలో వేస్తున్న ధనవంతులను ఆయన పారజూసినని రాయబడి ఉంది. పారజూడడం అంటే ఏంటి? అర్థం ఏంటి? నిశ్చితంగా పరిశీలించాడని. వారు ఎలా చేస్తారో వారి మనసులను పరిశీలించాడు. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటి? ఆ బీదరాలు 2 దీనారాలు వేస్తే ఆ బీదరాలని దీవించాడు. దేవునామానికి స్తోత్రం. దేవునికి వేసేది సంపూర్ణంగా అంటే మనస్ఫూర్తిగా, ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా, ఎటువంటి ఆలోచన లేకుండా, ఇది ఇచ్చేస్తే నాకు ఏమవుతుందని ఆలోచన లేకుండా దేవుని మందిలో సమర్పణ చేయాలి. దేవునామానికి స్తోత్రం. అది రూపాయి అన్నా, 10 రూపాయన్నా, పావలైనా డబ్బులు సంబంధం కాదు ఇక్కడ. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. మొన్న ఎవరో అన్నారంట, ఒక్కొక్క విషయం తెలుస్తుంటే చాలా బాధ కలుగుతుంది. పాస్టర్ గారు కానుకలు వద్దంటాడు కాబట్టి పైకి అంటాడు కాబట్టి కానుకలు అడుగుతున్నారు అంటాడు. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. గర్వంతో చెప్పకూడదు కానీ ఈ మాట చెప్పట్లేదు నేను, లేకపోతే ఆ విలువను నేను వేరే విధంగా లెక్క కట్టేవాడిని. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, సంఘంలో వేసే కానుక కానీ లేకపోతే దాన్ని కానీ దేవుడు లక్ష్య పెట్టాడు. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏమి లక్ష్య పెడతాడు? ఏమి లక్ష్య పెడతాడు దేవుడు? మనిషిని లెక్క పెడతాడు, మనసును లక్ష్య పెడతాడు దేవుడు. కానుక అన్నది దేవునికి లక్ష్య పెట్టేది కాదు. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన భేదవాడు కాదు. తర్వాత ఇక్కడ టికెట్లు ఉండవు, లేకపోతే దర్శనాలు ఉండవు, ఏముండవు. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరంలో అది విలువైంది కాదు, అది సేవకు ఉపయోగపడేది. అది కూడా మీ అవసరాన్ని బట్టి, మీకున్న ఆశీర్వాదాన్ని బట్టి ఇచ్చేదే. కాబట్టి దాన్ని వేరే విధంగా చేస్తే మనకు ఆ ప్రతిఫలం దక్కదు. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది ఆ సంఘం నుంచి వెళ్ళేటప్పుడు చెప్తూ ఉంటారు, నేను అది కొని ఇచ్చాను సంఘానికి, ఇది కొని ఇచ్చాను. ఒకప్పుడు నేను చెప్పిన ఉన్నాయి, అది చేశాను, ఇది చేశాను, మొత్తం అంతా పోతుందంట. 0. నీ కుడి చేతితో ఇచ్చేది బైబిల్లో ఉందా? ఎక్కడ ఉంది? ఎడమ చేతికి తెలియకూడదు. అప్పుడు ఏంటట? ఆ ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు. కాబట్టి దేవుని పేట మీకు తెలియజేస్తూ ఉన్నాను, దానం ముఖ్యం కాదు. ఏ ముఖ్యం? హృదయము ముఖ్యము. ఈరోజు ఎంతమంది ఉపవాసం ఉండొచ్చారు? మీ ఇద్దరు ఉన్నారమ్మా? మీలో ఎంతమంది ఉపవాసం ఉండొచ్చారు? ఈరోజు మొదట ఆదివారం కదా. మొదటగా ఏం తినాలి? ఏమండి, నేను టిఫిన్ తెచ్చేసుకున్నాను, మర్చిపోయి తెచ్చేసుకున్నాను. దేవుడు నామానికి స్తోత్రం. జ్ఞాపకం వచ్చిన తర్వాత తినలేదు.
ఎందుకు ఆలోచన చేస్తానంటే ఒక్కొక్కసారి మర్చిపోయి కొన్ని జరుగుతాయి. మర్చిపోతే దాన్ని దేవుడు క్షమిస్తాడు. కానీ కావాలని ఒక్క పూట ఆహారం తినేస్తే మనమేమి ఆకలికి తట్టుకోలేకుండా అనుభవాలు ఏం కాదు మన జీవితాల్లో. అదంతా మనం చూసి వచ్చాం. పేదరికమైన, కష్టమైన, ఇబ్బంది. ఒక పూట అన్నానికి మనకేమీ ఏమవదు, ప్రాణం ఏమీ పోదు. 41 రోజులు మనం బ్రతికే ఉంటాం. దేవుని నామానికి స్తోత్రం. ఎంత ఆహారం లేకపోయినా. కాబట్టి ఆలోచన చేసుకుని ఉండండి. ఏది ప్రాముఖ్యమో గుర్తించండి. నేను ఆ మాట చెప్పడానికి చెయ్యి ఎత్తిన తప్ప మిమ్మల్ని విమర్శించడానికి కాదు. ఒక్కొక్కరు శరీర బలహీనతను బట్టి ఒక్కొక్కరు చేస్తారు. దాంట్లో మరి నేనేమి దోషాలు ఎంచట్లేదు. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మీరు కొన్నిసార్లు మరి నిలబడలేక ఏదో చేసి ఉండొచ్చు. అది దేవుడు కూడా క్షమిస్తాడు. కానీ నేను చెప్తున్నాను అంటే ఏది ప్రాముఖ్యమో, ఏది బలమో, ఏది ముఖ్యమో, ఏది మనకి శక్తి బలమో, ఏది మనకి మన ప్రాణాత్మ దేహములకు ఏది అవసరమో గుర్తించండి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా, మీరు ఎప్పుడైనా హాస్పిటల్లో జాయిన్ అయితే 2-3 రోజుల నుంచి అన్నం తినరు. వెళ్ళిన వెంటనే ఏం పెడతాడు? సెలైన్ పెడతారు. ఎందుకు చెప్పండి? మీకు ఇంజెక్షన్ చేయాలన్నా లోపల ఎంతో కొంత శక్తి కావాలి. అలాగా మీరు దేవుని మందిరంలో ఏమండి బలపడాలంటే ఈ సెలైన్ అంటే ఈ ప్రభురాత్రి బలం అన్నది మీ శరీరాలకు బలము. తర్వాత మీరు తీసుకునేది ఏదైనా సరే దానికి అది శక్తినిస్తుంది, మీకు కాపుదలనిస్తుంది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. చివరిగా 10వ మాట ఏం నేర్చుకోవాలంటే సంఘంలో పవిత్రమైన సాక్ష్యం కలిగి ఉండాలి. అననీయ సప్ఫీరా జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన చివరి మాట ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఏం కోల్పోయారు? అక్కడ కోల్పోయింది ప్రాణాలు అనుకుంటున్నా, కానీ ఏం కోల్పోయారు? దేవుని దృష్టిలో ఏం కోల్పోయారండి? సాక్ష్యం కోల్పోయారు. దేవుని నామానికి స్తోత్రం. చూసి సంఘానికి అంతటికి ఏం కనబడుతుంది? ప్రాణాలు పోయినట్టు కనబడుతుంది. కానీ అసలు దేవుని దృష్టికి ప్రాణం అన్నది లెక్కలేదు. తెలుసా కదా మీకు? దేవుని కోపం వస్తే ఒకప్పుడు పూర్వకాలంలో మీరు చూసే ఉంటారు, ఆదికాండం నుంచి మలాకి వరకు ఒక్కరి మీద కోపం వస్తే వంశాలు తీసేసేవాడు దేవుడు. ఎలాగా? భార్య, భర్త, పిల్లలు, ఆ పశువులు కూడా ఏం చేస్తాయి? అసలు ఏం చేస్తాయి? తప్పులు చేస్తాయా? చెయ్యు. కానీ వాటిని కూడా దేవుడు తీసేసాడు. అంటే అర్థం ఏంటి? దేవునికి ప్రాణంతో ఏమాత్రం విలువ లేదు. దేవుని కోపం వస్తే ఇది కూడా విలువ లేదు. మనుషులు మన ప్రాణం చూస్తున్నాం, దేవుడు ఏం చూస్తున్నాడండి? సాక్ష్యము చూస్తున్నాడు. ఈ అననీయ సప్ఫీరా జీవితాల నుంచి మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట, సంఘములో సాక్ష్యం కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలండి? సాక్ష్యం కాపాడుకోవాలి. ఎవరైతే మంచి సాక్షులుగా ఉంటారో వాళ్ళు దేవునికి ఇష్టమైన వారు. ఇప్పుడు చూడండి, ఎవరైతే మీరు సేవకుడి కుటుంబంతో మంచి కనెక్టింగ్ ఉంటారో, మీరు ఆ సేవకుడికి ఎలా ఇష్టమైన వారుగా ఉంటారో, అలాగే దేవుడి విషయంలో ఎవరైతే మంచి సాక్షులుగా ఉంటారో సంఘంలో, సాక్ష్యం అంటే అన్ని విషయాల్లో సాక్షులుగా ఉండాలి. మాట విషయంలో, క్రియ విషయంలో, విశ్వాసం విషయంలో, నిరీక్షణ విషయంలో, ఏ విషయంలో అయినా సరే సాక్షులుగా ఎవరు ఉంటారో వారిని దేవుడు ఏం చేస్తాడట? దేవునికి ఇష్టలుగా చేసుకుంటాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. హనోకు నడిచి వెళ్ళిపోయాడని మనం చదువుకున్నాం కదా, దేవునితో నడిచి వెళ్ళిపోయాడని. ఏమండి? దేవునితో నడిచి వెళ్ళిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే తన జీవితం 300 సంవత్సరాల్లో తను కాపాడుకున్నది సాక్ష్యమే. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. నిజాయితీ గలవాడు ఎంత ధైర్యంగా ఉంటాడండి? ఎలా ఉంటారంట? సింహం వలె ధైర్యంగా ఉంటారని రాయబడి ఉంది. అవునా? అలాగా మనం కూడా నిజాయితీగా ఉంటే దేవుని మందిలో ధైర్యంగా ఉండొచ్చు. ఈ క్షణాన రాకడని ఇక్కడ ఏమైనా మీకు చిన్న ప్రకటన వచ్చిందనుకోండి, ఎలా ఉంటుంది గుండెల్లో? అయ్యా, ప్రత్యేతపడడానికి ఒక 10 నిమిషాలన్నా సమయం ఉంటే బాగుంది అనిపిస్తుంది. అవునా కదా? అంటే ఏంటి? ఇంకా లేదు కాబట్టి రెడీ అవుతామని చెప్తాం మనం. దేవుని నామానికి స్తోత్రం. కానీ ఎప్పుడు వచ్చినా రెడీగా ఉన్నట్టుగా ఉండాలి. కాబట్టి ఈ 10 పాఠాలు ఏమి నేర్చుకున్నారు ఈరోజు అననీయ సప్ఫీరా జీవితం నుంచి? ఏమి నేర్చుకున్నారు చెప్పండి? మొదటిది, దేవుని ఎదుట వేషధారణ జీవితం ఉండకూడదు. రెండవది, పరిశుద్ధాత్మ మోసం చేయకూడదు కాదు, పరిశుద్ధాత్మను మోసం చేయకూడదు. దేవుని నామానికి స్తోత్రం. మూడోది, పరిశుద్ధాత్మ మోసం చేయకూడదు, ప్రజలు మోసం చేయాలని కాదు. పరిశుద్ధాత్మ మోసం చేయకూడదు అంటే మొత్తం అంతా. మూడోది, అబద్ధము ఆడకూడదు, అది చిన్నదైన దేవునికి అసహ్యము. నాలుగోది, పేరు ప్రతిష్టల కోసము, ప్రజల ప్రశంస కోసము మనము దేవుని సన్నిధిలో ఎదురు చూడకూడదు.
తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా. అవునండి, ఎవరైతే తన యందు దీన మనసుకులై ఉంటారో వారిని దేవుడు తగిన సమయమందు హెచ్చించనని రాయబడి ఉంది. అంటే ఇప్పుడు ఏంటి? మీరు దేవుని హెచ్చింపు కోసం చూడాలి తప్ప ప్రజల సేవకుడి హెచ్చింపు కోసం చూడకూడదు. దేవుని నామానికి స్తోత్రం. రేపు నుంచి అదే చేస్తాను. ఒక వారంలో ఒకరికి మొత్తం 10 పాటలు ఇచ్చేస్తాను. వాక్యాలు అలా చదువుతారు, మొత్తం అన్నీ వాళ్ళకి ఇస్తాను. ఎటువంటి ఇబ్బంది రాదో చూస్తాను సంఘంలో. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అంటే సరదాగా అంటున్నాను కానీ మీకు చెప్పే విధానం అది. ప్రజల ప్రశంస మీకు వద్దు. మీ టాలెంట్ ఏంటో. నేను ఇంటికాడ పాటలు పెట్టుకొని నేను ఒక్కనే పాడుకుంటుంటాను ఆ స్టేంజర్ బాక్స్ తోటి. డాడీ సౌండ్ తగ్గించి అంటది విన్నమ్మ. డాడీ సౌండ్ తగ్గించు అంటాడు చెర్రీ. అక్కడ ఎవరు ప్రశంస కావాలి? ఎవరు ప్రశంస అవసరం లేదు. మన పాట ఏంటో, మన విధానం ఏంటో, మన ప్రాక్టీస్ ఏంటో మనకు తెలుస్తుంది. మనకు తెలుసు కదా, ఎవరు ప్రశంస మనకి అవసరం లేదు. 5వ విషయం, సమయం అయిపోతుంది చెప్పాలి. పాపములో భాగస్వామ్యం కాకూడదు. తన భర్త చేసిన పాపాన్ని సమర్థించినందుకు తను కూడా పాపంలో మునిగిపోయింది. కాబట్టి భర్త అయినా భార్య అయినా అది కాదు, కానీ పిల్లలైనా సరే పాపం చేస్తే, తప్పు చేస్తే ఏం చేయాలి? దవడ పగిలిపోవాలంతే. ఈ విషయంలో మీరు మాత్రం ఏ మాత్రం కూడా సంకోచించొద్దు. అలాగే మన దవడలు కూడా దేవుడు పగలగొడతాడు. ఆ విషయం మాత్రం జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. మనం తప్పు చేస్తే ఎంత బాగా దండించేస్తామో వెంటనే, అవునా కదా? వెంటనే కోపం వచ్చేది. కోపం ఎంతకి వెళ్ళిపోద్ది? 100 బీపీ వచ్చేస్తుంది, 150, 200 బీపీ వచ్చేది. ఎందుకు? తప్పు చేసినప్పుడు మనం సహించం పిల్లల విషయంలో, మరి మన విషయంలో దేవుడు సహించాలా? దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ఆలోచన చేసుకొని. ఇంకా దేవుడు పరిశుద్ధాత్మను కోరుకుంటాడు. ఏమండి? 7వ విషయం, పాపానికి పరిణామాలు తప్పవు. పాపం చేస్తే ఊరుకునే రోజులు కాదు. కానీ 8వది, దేవుని భయము. దేనికి? జ్ఞానానికి ఆరంభము, మూలము. కాబట్టి మనం దేవుని భయంతో మనము కార్యాలు, మన జీవితంలో కార్యాలు దేవుని భయం వల్ల జరుగుతాయి, ఇంక దేని వలన కాదు. ఏమండి? 9వది, నిజాయితీ గల సమర్పణ దేవునికి ఇష్టమైంది. 10వది, సంఘములో మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. సాక్ష్యాన్ని పోగొట్టుకొని తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు చాలామంది. ఏమంటే సంఘంలో నుంచి చాలామంది వారి బయటికి వెళ్ళి వారి సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నారు. కాబట్టి అటువంటి విధానాలు మనకు ఉండకూడదని ప్రభుపేట తెలియజేస్తున్నాను. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభువులకు మనము సిద్ధపడదాం.